వెల్కమ్ టు PM7 వార్తలు. గతంలో కుల ధృవీకరణ పత్రం పొందాలంటే తప్పనిసరిగా తహసీల్దార్ ఆమోదం అవసరమయ్యేది. ఈ కారణంగా చాలా మందికి ఆలస్యమయ్యేది. ఇక ఆ సమస్యలన్నీ దూరం కానున్నాయి. మీ సేవ కొత్త ప్రక్రియను ప్రారంభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఇకపై నేరుగా మీ సేవా కేంద్రాల్లోనే కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. ఈ మార్పు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మీ సేవా విభాగం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం వల్ల సాధ్యమైంది. CCLA ఎస్సీ బీసీ సంక్షేమ అధికారులు, జిల్లా యంత్రాంగం, తహసీల్దార్లతో పలుమార్లు సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు ఇప్పటికే 15 రోజుల క్రితమే అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకే 17,571 మంది దరఖాస్తుదారులు కొత్త విధానం ద్వారా సర్టిఫికెట్లు పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ సర్టిఫికెట్ల కోసం అప్లై చేస్తారని అంచనా. కొత్త సర్టిఫికెట్లలో గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ చేసిన తేదీలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు, బీసీసీ కేటగిరీ కిందకు వచ్చే కేసుల్లో మాత్రం పాత విధానం ప్రకారం ఆమోదం కోసం ఫైల్ పంపబడుతుంది. ఒకవేళ పాత సర్టిఫికేట్ నెంబర్ తెలిసి ఉంటే మీ సేవా కౌంటర్ లో ఆ నెంబర్ చెప్పి వెంటనే కొత్త ప్రింట్అవుట్ పొందవచ్చు. నెంబర్ తెలియకుంటే జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా సిబ్బంది పరిశీలించి సర్టిఫికేట్ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవా వెబ్సైట్ ని చూడండి లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి.